ఏదో ఒక రోజు కనిపిస్తుందని, ఒక్కరోజు అది చేస్తా ఇది చేస్తా నేనేంటో చూపిస్తా అని ఛాలెంజ్ చేస్తామా? ఆ ఒక్క రోజుని ఈ వీడియోలో డిఫైన్ చేద్దాం. ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరెంట్స్ని ఆర్ వాళ్ళ డిపెండెంట్స్ని హ్యాపీ చేయాలి అన్న ఒక్క రీజన్తో, ఒక్క గోల్తో వర్క్ ఆర్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పండగ పర్స్పెక్టివ్ మాట్లాడదాం. ఫర్ రంజాన్ తీసుకుందాం, విచ్ ఐ నో. అబ్బాయిలు అయితే దాదాపు 1 year వెయిట్ చేస్తారు నాన్నని హక్ చేసుకోవచ్చు అని, ఈద్ ముబారక్ అనే పేరుతో. లేకుంటే అది జరిగే విషయం కాదు. ఇంకా అమ్మాయిలు అయితే పండగ వచ్చిందా అనుకునే లోపే పండగ కూడా అయిపోతుంది ఇంట్లో పనులు చేసుకుంటూ. ఇంకా పెళ్ళైన వాళ్ళైతే పుట్టింటికి ఎప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తారు. బట్ ఇవాళ రోజున సొసైటీలో మనం చూసుకుంటే హ్యాపీనెస్ మొత్తం మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద డిపెండ్ ఉంది. మేబీ అది ఒక కార్ అవ్వచ్చు, ఒక సైకిల్ అవ్వచ్చు, ఒక బైక్ అవ్వచ్చు, ఒక ఫోన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్స్పెక్టివ్ మాట్లాడతాను, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. నేను 4th or 5th క్లాస్లో ఉన్నప్పుడేమో నాకు సైకిల్ కావాలి అని అనుకున్నా. దానికోసం బాగా ఆలోచించేది. ఎవరైనా సైకిల్ వేసుకుని వెళ్తుంటే సైకిల్ ఎలా చూసేది అది వెళ్ళేదాకా. రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్ర వచ్చేది కాదు, కళ్ళ ముందు సైకిల్ తిరిగేది, అటు ఇటు తిరిగి లాస్ట్కి అది ఆలోచిస్తూ నిద్రపోయేది. ఇంకా లాస్ట్కి ఇంట్లో సైకిల్ తీసుకొచ్చారు, అది ఇంట్లో చూడటమే లాస్ట్. ఇంకా దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. లాస్ట్కి దాన్ని ఇంట్లో పెట్టేసి నడుచుకొని వెళ్ళిన రోజులు చాలానే ఉన్నాయి, అది తర్వాత విషయం. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనం అనుకుంటాం హ్యాపీనెస్ మెటీరియలిస్టిక్ థింగ్స్లో ఉందని, బట్ ద రియల్ హ్యాపీనెస్ స్ట్రగుల్స్ అండ్ పర్పస్లోనే ఉంది అని నేను నమ్ముతాను. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను తప్పుగా ఆలోచిస్తున్నానా?